అయింది కళ్ళు మూసుకుని నడుపుతూ ఉంటే కార్లు కూడా పనిచేయటం మానేస్తా మేడం. ఆ మాట అనాల్సింది నేను. మా ముత్తాత గారు ఇచ్చిన సైకిల్ వెరగొట్టారు. మరామతి చేసుకుని వస్తుంటే నా ముఖమే దుమ్ము కొట్టారు. కారు చెడిపోయిందని పరామర్శిస్తూ ఉంటే షటప్ అని కష్టమంటున్నారు. మర్యాదలన్నీ విదేశాలను వదిలిపెట్టొచ్చారా? మిస్టర్, చేతులైతే సహాయం చేయండి, లేకపోతే మీ దారిని వెళ్ళండి. ఓ ఎస్, అలాగే వెళ్తాను. నాకేంటండి, దర్జాగా రాజాలాగా వెళ్ళిపోతాను. కాకపోతే ఏంటంటే ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కుసంస్కారం అలవాటు పడలేదు. అండి సైకిల్ మీద కూర్చోండి, తిన్నగా మీ ఇంటి దగ్గర దింపుతాను. వాట్? నేను సైకిల్ మీద? హౌ డేర్ యు ఆస్క్ మీ? మీరు పుట్టడమే ఇండియన్ ఫీట్ లో పుట్టారా? ఏమండి ఏం లేదు, ఇక పొద్దుకోవడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంది. ఎందుకంటే మంచిది మీ రైట్ హ్యాండ్, అదే మీ కుడి భుజం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి ఏం చెప్తామండి, మొన్న శనివారం సాయంత్రం 14వ తారీఖు 5 గంటలకు, దశమ సప్తం సరిగ్గా జ్ఞాపకం లేదు, ఒక అందమైన నాజూకైన అమ్మాయి ఈదారే ఈదారే వెళుతుంటే, మీ అంత అందమైనది కాదనుకోండి, ఆ ఈదారిని వెళుతుంటే ఒక బేర్, అదే అంటే బేర్ అంటే ఎలుగుబంటు విత్ 4 legs డన్ మన అమ్మాయి జంప్ చేసి ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకుని కోడి తొడ చీలుస్తాను చూసారా, అలా చీల్చేసి నవలేసి తినేసి పిండేసి మింగేసి అంతే. నా కాటు కూడా చెప్పడం మరిచాను. నవంబర్ 12న ఎవరో నలుగురు కలిసి ఆ అమ్మాయిని పాపం రేప్ చేశారట. రేప్ పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆ శవం కూడా ఇక్కడెక్కడో పొదలు ఉండాలి, అదేనండి ఆ పొదలోనే దొరికింది. వస్తానండి, గుడ్ నైట్. నా పేరు మిస్టర్ కాదు, శేఖర్. మిస్టర్ శేఖర్, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. మరి మీరు చేసిన తప్పులంటే క్షమాపణ చెప్పుకోవాలి కదా. నేనా? లేకపోతే మీ ఇష్టం, ఎలుగుబంటూ రైట్ హ్యాండ్ రేపు ఆత్మహత్య శవం పొదలు ప్లీజ్. ఓకేనా? అలా రండి, దారికి రండి, కూర్చోండి. చూసారా, మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా ఆ అడవిలోనే కుయ్యమోరు అంటూ కూర్చునేవారు. మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు, మీరు శుభంగా ఇల్లు చేరారు. మెన్షన్ వన్స్ అగైన్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆమె ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయి వేశాడు. ఏమండి, మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకు నా మనసులోని కోరిక ఫలించింది. పూల రంగుల్లాగా, దసరా బుల్లోళ్లాగా ఎన్నాళ్ళకి నా కంటపడ్డారు మీరు. మదన, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదన, నీ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి ముందు పెట్టుకో. నాకు సిగ్గేస్తుంది బాబు. అప్పుడే సిగ్గుపడితే ఎలా? మన ఇద్దరం హోటల్ కెనమరాకు వెళ్ళాలి. అక్కడ చేయి కలిపి వెస్టర్న్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకి ఎవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లో నా తల దిమ్మెక్కిపోతుంది. ఏమిటైది? ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నాను. అర్ధరాత్రి పూట ఇదేం పైచనే? పైచూ లేదు, పిండాకూడు లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదన్ను పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కనే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ చేయక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకే నా ప్రాణం పోతుంది. పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాజానే, నా జోలికి రాబాక. పడుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.